ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా, మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా న్యాయ పట్టభద్రుడైనటువంటి గాదె వెంకటరెడ్డి గారు ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో మరణించారని చెప్పడానికి ది ఫెడరల్ చింతిస్తోంది. అయితే ఆయన రాజకీయాలలో నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. ఎవరైనా ఏదైనా చెప్తే జరిగితే జరుగుతుంది, లేకపోతే ఇది అవదు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు. పైగా జర్నలిస్టులు కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన ఏదన్నా ప్రశ్న అడగాలంటే మళ్ళీ కొంత భయపడేవాళ్ళు, ఎదురు ప్రశ్న కూడా వచ్చేది. అయితే కరెక్ట్ అయిన ప్రశ్న అడిగినప్పుడు సమాధానాన్ని కూడా కరెక్ట్గానే చెప్పాల్సి వచ్చేది, చెప్పేవాడు. మంచి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు గాదె వెంకటరెడ్డి గారు కూడా బాపట్ల నుంచి గెలిచి మంత్రివర్గంలో చేరారు, దేవాదాయ శాఖ మంత్రిగా. ఆ తర్వాత ఆయన చనిపోవడం, ఆ తర్వాత రోసే గారు ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం కూడా గాదె వెంకటరెడ్డి గారు మంత్రిగా కొనసాగారు. మొత్తం మీద 1940 జూలైలో ఆయన ఇంకొల్లు మండలం, అంటే ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. చదువంతా కూడా ఎక్కువగా బాపట్లలో, కూడా బాపట్లలోనే చదువుకున్నారు. ఆ తర్వాత 1967లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 1967 నుంచి బాపట్ల పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా కొన్ని ఓటములు జరిగినప్పటికీ మొత్తం 5 సార్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. 2014 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటము, 2016లో చేరటము, ఆ తర్వాత కొంతకాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీలో చేరటం, ఆ తర్వాత ఇక అనారోగ్య సమస్యలతో కొంతకాలం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు. ఆయన మృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా చీరాల, పర్చూరు, మార్టూరు, అద్దంకి, ప్రధానంగా ఒంగోలు, అంటే గతంలో గుంటూరు బేస్డ్గా ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం చాలా ఉంది. గాదె వెంకటరెడ్డి అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు, గొప్ప మనిషి అని చెప్పేసి అందరూ చెప్తుంటారు. ఆయన మృతి తీరని లోటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మనం భావించవచ్చు.